హలో ఎవ్రీవన్, మీరు పార్ట్ 1 వీడియో చూసారనుకుంటున్నాను. ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో మొత్తం విలేజ్ థీమే ఉంటుంది అనమాట. ఎవరికైతే విలేజెస్ కానీ అక్కడ మనుషులు కానీ అక్కడ పద్ధతులు కానీ ఇష్టపడతారో డెఫినెట్గా వాళ్ళకి వీడియో బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే వీడియోలో పూర్తిగా విలేజ్ థీమ్ ఇదంతా చాలా బాగుంటుంది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఉండే తీరు, వాళ్ళ పద్ధతులు అవన్నీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటాయి. మా బ్రదర్స్తో సిస్టర్స్తో ఆడుకునే గేమ్స్ గుర్తొస్తున్నాయి. డెఫినెట్గా మీరు ఎక్కడో కనెక్ట్ అవుతారు ఈ వీడియోలో. ఎప్పుడైనా అయిపోయిన రోజులే బాగుంటాయి కదా. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పాత రోజుల్లో ఇల్లుని అలికేవాళ్ళనమాట. అలా ముగ్గులు గోడలు వేస్తున్నట్టు చాలా రియాలిటీగా అనిపించింది అనమాట. ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ రియాలిటీతో చూస్తే మాత్రం నిజంగా అక్కడ మనుషులు ఉన్నట్టే అనిపించింది నాకు. ఆ తర్వాత గిరిజన జీవన శైలి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం, ఏ పనులు చేసి అవన్నీ ఒక్కొక్క ప్లేస్లో ఒకరున్నారు కేటగిరీలో పెట్టారు. అలా బయటకు వచ్చిన తులసమ్మ అక్కడ సంక్రాంతి థీమ్ పెట్టింది. ఆ తర్వాత కూరగాయల సంత అన్నమాట. పల్లెటూరులో ఎలా ఉండేదో ఒకప్పుడు ఆ థీమ్ కూడా ఉంది ఇక్కడ. ఒకరు నించున్నట్టు, ఒకరు చూస్తున్నట్టు, ఒకరు తీసుకుంటున్నట్టు ఎంత రియాలిటిక్గా పెట్టారంటే ఇట్స్ గ్రేట్ అనిపించింది నాకైతే. ఇక్కడేమో బంగారం తయారు చేస్తారు కదా, వాళ్ళు అలా బంగారం తయారు చేస్తున్నారు. ఇక్కడేమో అమ్మవారిని విగ్రహం తయారు చేస్తున్నారు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ పోజు. ఈ థీమ్ వచ్చేసరికి వాళ్ళు అనారోగ్యంగా ఉంటే ఈ మనిషి పసులు చేస్తున్నట్టు ఈ థీమ్లో. అప్పుడు హాస్పిటల్కి ఉండేవి కాదు కదా. ఇక్కడేమో కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నట్టు. అసలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో చూడండి, అసలుకి ఎంత బాగున్నాయో. చూస్తుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఓల్డ్ డేస్ గుర్తు రావాలి. కల్చర్కి ఇప్పుడున్న కల్చర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇక్కడేమో చేనేత చేస్తున్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒకే వీధిలో వాళ్ళని సాకల వాళ్ళనేసి ఒక్కొక్క రంగు చెందిన వాళ్ళు ఉంటారు.
అదంతా ఈ విలేజ్ థీమ్లోనే మొత్తం చూపించారు అనమాట. ఇక్కడేమో కొండపల్లి తయారు చేయటము, ఇక్కడేమో ఇద్దరు పాత్రలు తయారు చేయడం అనేది చూపిస్తున్నారు. అలా కొంచెం ముందుకెళ్ళాక వడ్రంగి అంటే చెక్కలు మంచాలు చేయటం వాళ్ళు ఉంటారు కదా, ఆ థీమ్ ఇదంతా. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ మళ్ళీ పొలంలో పనిచేస్తున్నట్టు ఆ థీమ్ పెట్టారు. ఈ థీమ్ అంతా తోలుబొమ్మలు అన్నమాట. ఇది నేను దశావతారాల మూవీలో చూసింది, నేను రియల్గా ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం. చూస్తుంటే బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ ఎవరో ఒకరు ఒక మనిషి రన్ చేస్తారనమాట ఇదంతా. ఈ సీన్ ఎంతమందికి గుర్తుందో కింద కామెంట్ చేయండి. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా చెట్టు మీద కృష్ణుడు. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. అక్కడ వాటర్ ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలియట్లేదు కానీ చాలా బాగుంది ఇది. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఇదంతా గార్డెన్లా చేశారు. ఇవంతా రోజ్ ప్లాంట్స్ అన్నమాట. ఇంకా చూసాక నేను అసలుకి కొయ్యకుండా ఆగలేకపోయాను, కట్ చేసేసాను ఒకటి. నన్ను చూసి మా ఫ్రెండ్స్ కూడా కట్ చేసేసారు. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే వైట్ రోజెస్ కూడా ఉన్నాయి. ఇవే వైట్ రోజెస్ ప్లాంట్స్. ఇంకొంచెం ముందుకెళ్ళాక చూడండి, అక్కడ రాధాకృష్ణుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించారు నాకైతే. చూడండి ఆ వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ సెక్షన్ అంతా మనుషులు బొమ్మలు గీస్తారనమాట. ఈ స్టాల్లో పెట్టిన బొమ్మలు జస్ట్ చూడటానికే. చిన్నప్పటి నుంచి కథకళ దగ్గర ఆడటం నాకు చాలా ఇష్టం, బట్ ఎప్పుడూ ఆడలేదు. ఈరోజు ఆ ఛాన్స్ వచ్చిందనేసి ఆడాను. అలా ఆడాను. ఇంకా అలా కొంచెం అలా అక్కడంతా చూసేసుకొని ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ఇంక ఇలా ఈరోజుకి బాయ్ బాయ్ అందరికీ. ఇలా ఇంటికి స్టార్ట్ అయిపోవాలి మేము ఇంకా.